మీరు మొబైల్ చూస్తూ ఉంటే ఏదో ఒక లోన్ యాప్ ద్వారా మేము అమౌంట్ ఇస్తామని చెప్పి మీకేమైనా నోటిఫికేషన్ కనిపించిందా? అయితే మీరు దాన్ని క్లిక్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. అలా ఉంటేనే మీరు లోన్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు. నేను 5 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఎనీ బ్యాంక్ లేకపోతే ఎనీ ఎన్బిఎఫ్సి ఏదైనా సరే మీకు లోన్ ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ కేవైసీ అప్డేట్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క పే స్లిప్స్ కానీ అవన్నీ కూడా చెక్ చేసి కానీ మీకు లోన్ ఇవ్వరు. అవి లేకుండా మీకు లోన్ ఇస్తున్నారంటే బీ కేర్ఫుల్. పాయింట్ నెంబర్ 2, ఆధార్ కార్డు మీద మీకు ఆధార్ నెంబర్ ఉంటే చాలు మేము లోన్ ఇస్తామంటే అది కంప్లీట్ గా ఫేక్. అలా ఏ సంస్థ కూడా ఇచ్చే అవకాశం లేదు. సో మీరు అలా ఆధార్ కార్డు నెంబర్ తోటి మీకు లోన్ ఇస్తున్నామంటే తస్మాత్ జాగ్రత్త. పాయింట్ నెంబర్ 3, బ్యాంక్ అప్డేట్స్, కేవైసీ వెరిఫికేషన్, అంతేకాకుండా మీకు ఏదైనా ఓటీపీ చెప్పమని చెప్పి మీరు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ యాప్ నిర్వాహకులకి మీరు మీ డీటెయిల్స్ ఇవ్వకండి. అవన్నీ కూడా ఫ్రాడ్ అవుతాయి. బీ కేర్ఫుల్. 4th పాయింట్, మీ కాంటాక్ట్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి గ్యాలరీ అంటే యాక్సెస్ ఇవ్వమని చెప్పి ఎలా చేయమని చెప్పి అడుగుతుంటే ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఎందుకంటే లోన్ యాప్ జెన్యూన్ గా ఉన్నటువంటి ఏ లోన్ కూడా మీ కాంటాక్ట్స్ లిస్ట్ గానీ గ్యాలరీ గానీ ఎట్టి పరిస్థితిలో అడగరు. బీ కేర్ఫుల్. అలా ఉంది అంటే అది ఫేక్ లోన్ అకౌంట్ అని గుర్తుపెట్టుకోండి. మీ దయచేసి తీసుకునే ప్రయత్నం చేయకండి. 5th పాయింట్, మీ మొబైల్కి వచ్చే వాట్సాప్ గానీ లేకపోతే ఓటీపీ గానీ ఏదైనా లింక్స్ షేర్ చేయండి అని అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఓటీపీలు గానీ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఐఎఫ్ఎస్సి కోడ్స్ ఏ డీటెయిల్స్ కూడా షేర్ చేయకండి. అలా ఉందంటే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్స్ అవుతాయి. ఇది కాకుండా సైబర్ క్రైమ్ సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు కానీ మీరు బాధితులుగానైతే 1930 నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీ కంప్లైంట్ అక్కడ నమోదు చేయండి. తక్షణమే మీకు రెస్పాండ్ అవుతారు. సో బీ కేర్ఫుల్. లోన్ యాప్లు అనే పేరుతో జరుగుతున్న మోసాలకి కొన్ని వేల మంది బలైపోతున్నారు. రకరకాల మంది చెప్పుకుంటున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి బీ కేర్ఫుల్ గా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ మాత్రం బీ అలర్ట్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.